రూల్ 344 ప్రకారం చర్చ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకంలో పరీక్ష నిర్వహణ, మూల్యాంకనం మరియు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణపై చర్చ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశంపై మాట్లాడతారు. అధ్యక్ష, ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా యువతకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాల్లో జరిగినటువంటి లోపాలు, అదే మరిగా ప్రతిభకు ఏ విధంగా అవరోధం కలిగించారో ఆ విషయం మీ అందరి ముందర ఈరోజు చెప్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మనందరం ఆలోచిస్తే అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్లో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, అదే మరి ఇన్కమ్, ఇవన్నీ కూడా ఫారిన్ సర్వీస్ దగ్గర నుంచి అన్ని సర్వీసెస్ అన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ కింద మనం దీనికి ప్రాపర్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ట్రాన్స్పరెంట్గా చేసి దీన్ని ప్రతిభను బట్టి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఏదైతే గ్రూప్ 1 నియామకాలు, గ్రూప్ 2 నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. అధ్యక్ష, ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏపీపీఎస్సీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థ. అందులో చాలామంది యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మాకు ఉపాధి వస్తుంది, గౌరవప్రదమైన ఉద్యోగం వస్తుంది, అందులో కూడా సమాజానికి కూడా సేవలు అందించడానికి అవకాశం వస్తుందని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తారు. అధ్యక్ష, కొంతమంది జీవితాశయం, ఇటీవల నేను మాట్లాడుతూ ఉంటే పిల్లలు, నేను మళ్ళీ ఐపీఎస్ అయి ఈ రాష్ట్రానికి సేవలు అందిస్తాను, కొంతమంది నేను ఐఏఎస్ అయి మళ్ళీ కలెక్టర్గా వస్తాను, ఇలాంటి ఒక యాస్పిరేషన్, అక్కడి నుంచి జీవితాంతం ఆ యాస్పిరేషన్ కోసం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కష్టపడే నిత్యం ముందుకు పోయే పరిస్థితి. అధ్యక్ష, అయితే అధ్యక్ష, ఈరోజు చూస్తే నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో 45 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా మీరు చూస్తే భయంకరమైన విషయాలు ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఈ విధంగా కూడా నియామకాలు జరుగుతాయా, ఇంత బరితెగింపు ఉంటుందా, ఏంటి బరితెగింపు కారణం అనే ఆశ్చర్యం కలక మాందు. ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో అక్కడక్కడ మీరు చూస్తే కొంతమంది డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వస్తే వాళ్ళందరినీ యాక్షన్లు తీసుకున్నాం. 1-2 ఎక్కడ ఫేవరెటిజంతో చేసినా దాన్ని కూడా ఇచ్చేసాం. ఎక్కడన్నా ఒక పేపర్ లీక్ అయినా చాలా కఠినంగా వ్యవహరించాం. ఈరోజు ఇది చూసిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు మీకు అందరికీ చెప్తుంటే, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చూసిన తర్వాత ఏం చేస్తే సబబుగా ఉంటుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, నేను లాస్ట్లో కూడా చెప్తాను. ఈరోజు ఇక్కడ కూర్చొని, ఈ సీట్లో కూర్చొని తప్పులు చేసిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది.
అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక, జవాబుదారీతనానికి ఇది ఒక వేదిక అనే విషయం మనం మర్చిపోకూడదు. మా ఇష్ట ప్రకారం చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఎదురుదాడి చేస్తాం, కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను చెప్పే విషయాలన్నీ మీరు చూసిన తర్వాత సభ్యులు కూడా మీ అమూల్యమైనటువంటి సజెషన్స్ ఇవ్వండి. ప్రజల నుంచి కూడా సజెషన్ తీసుకుంటాం. మళ్ళీ ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ఏం చేయాలో చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని, అదే మరి ఇన్స్టిట్యూషన్ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. ఎక్కడన్నా దిశ ఒక చిన్న లోపం జరిగితే కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఓసారి నేను ఎన్నోసార్లు చెప్పాను, 1924 విధ్వంసం జరిగిందని. ఆ విధ్వంసం కూడా ప్రజావేదికతో ప్రారంభమైందని. అక్కడి నుంచి రాష్ట్రం అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినిందని ఆ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. ఈరోజు అన్నింటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థల యొక్క విశ్వాసం పూర్తిగా పోయే చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూసే దేశ దీంట్లో మొత్తం ఎంతమంది అంటే 1,14,473 మంది అప్లై చేశారు. అది కూడా 27/2018, 31/12/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. పోస్టులు కూడా 169. ఇందులో మీరు చూస్తే 1,14,473కి అపియర్ అయింది 59,205 మంది. క్వాలిఫై అయింది 9,679 మంది. ఆల్ మెయిన్ పేపర్స్ అటెంప్ట్ చేసింది 6,807. 325 షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ 165 చేశారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు ఎవాల్యుయేషన్ అంతా కూడా ప్రొసీజర్, ఓఎంఆర్, ఆన్సర్ బుక్లెట్ స్ట్రక్చర్. ఏపీపీఎస్సి అఫీషియల్ స్టేటెడ్ దట్ ఎవాల్యుయేషన్ గైడ్లైన్స్ వర్ briefed to all examiners by the chairman, APPSC and staff. ఇక్కడ మెటీరియల్ సప్లైడ్ టు ఎగ్జామినర్స్, క్వశ్చన్ పేపర్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, బ్లూ ప్రింట్, మోడల్ ఆన్సర్స్, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, నోట్బుక్స్, పెన్స్ అండ్ పెన్సిల్స్. ఓఎంఆర్ ఆన్సర్ బుక్లెట్ 4 parts. Part 1, candidate particulars and identification. Part 2, first evaluation slip. Part 3, second evaluation slip. Part 4, third evaluation slip. Next. ఇక్కడ దశ బ్రాడ్గా స్ట్రక్చర్ని మీకు ప్రజెంట్ చేశాం. రిసిప్ట్ ఇన్ స్ట్రాంగ్ రూమ్, డెసిషన్ ఫర్ స్పాట్ ఎవాల్యుయేషన్. మనం అందరం చూస్తూ ఉంటాం, 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే పోలీస్ ఎస్కార్ట్లో ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకొస్తాం. అలాంటిది ఆల్ ఎగ్జామ్స్ ఒక పవిత్రమైన భావంతో చేస్తాం. మామూలు పవిత్రమైన భావం కాదు దిశ, చేయడమే కాకుండా ప్రజలందరికీ నమ్మకం కలిగించి ఎక్కడైనా సరే 0 టాలరెన్స్ కింద ముందుకు పోతాం. అలాంటి ఈ సిస్టమ్స్ అన్ని చూస్తే 17 ప్రాసెస్. నేను ఎక్కువగా దీని మీద పోవడం లేదు. ఏ విధంగా చేస్తారో స్టెప్ బై స్టెప్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇందులో ఇచ్చాను అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, కీ ఈవెంట్స్ మీరు చూస్తే డిసెంబర్ 2018లో నోటిఫికేషన్ ఇవన్నీ అనౌన్స్ చేయడం, ఇది ఆగస్ట్ 2020 వరకు
నేను సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇక్కడ మీరు చూసినప్పుడు 31/12/2018 నోటిఫికేషన్ నెంబర్ 27/2018 ఇష్యూడ్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. 26/5/2019 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్టెడ్. అక్కడి నుంచి మెయిన్ ఎగ్జామ్ కండక్టెడ్ 14/12 నుంచి 20/12/2020. ఇక్కడ 28/4/2021 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్. మెయిన్ రిజల్ట్స్ డిక్లేర్డ్ 326 క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ ఇంటర్వ్యూ 21/28. ఇక్కడ ఆ ప్రాసెస్ జరిగినప్పుడు రిట్ పిటిషన్ వేశారు. ఇది 30/6/21 రోజున WP నెంబర్ 11,021 ఫైల్డ్ అగైనెస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్. హైకోర్టు గ్రాంటెడ్ స్టే ఆన్ ది ఇంటర్వ్యూస్. అదే మరిగా దానికి ప్రాసెస్ కానీ మీరు ఒకసారి చూస్తే ఆనరబుల్ హైకోర్ట్ నెక్స్ట్ ఆనరబుల్ హైకోర్ట్ జస్టిస్ cancelled online digital evaluation and directed the commission to conduct manual evaluation within 3 months time. Day 1 ఇది మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరగాలి, డిజిటల్ ఎవాల్యుయేషన్ కాదు. ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేయండి, 3 monthsలోనే ఇది చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరిగా ఒక పక్క కోర్టు సూపర్విజన్ జరుగుతూ ఉంది, కోర్టును మభ్యపెడుతున్నారు, తప్పుడు అఫిడవిట్లు ఇస్తున్నారు. వీళ్ళు చేసే పని మాత్రం యథేచ్ఛగా బరిదెగించి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ 3 months లోపల మాన్యువల్ చేయమని ఇస్తే 3/12/2021 వర్క్ ఆర్డర్ ఇష్యూడ్ టు CAMSIGN Media Limited for manual evaluation by Secretary APPSC. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, సెక్రటరీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మాన్యువల్ ఎవాల్యుయేషన్కి ఆర్డర్ ఇస్తాడు. అక్కడి నుంచి మీరు చూస్తే అధ్యక్ష 5/12/21 tabulation and OMR valuation slips was done in Highland in the name of manual evaluation. Chronologically మీరు చూస్తే every time they have violated completely. I have given మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం కలిసి ఇక్కడ కిందికి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే చాలాసార్లు నేను రెడ్ లెటర్స్లో పెట్టేటన్ని కోర్టుకు పోయినట్టు. కోర్టు టైమ్ అండ్ అగైన్ గవర్నమెంట్ డైరెక్ట్ చేస్తానే ఉంది, క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంది. ఇంకొక పక్కన వీళ్ళు యథేచ్ఛగా కోర్టుని తప్పుదారి పట్టించడానికి రాంగ్ అఫిడవిట్స్ ఇస్తూనే వచ్చారు. ఫైనల్గా మీరు చూస్తే అధ్యక్ష మళ్ళీ అగ్రీవ్డ్ బై ద ఆర్డర్ డేటెడ్ 14/6/22 certain candidates filed writ appeal. Honorable Court rejected the stay for interviews. మళ్ళా ఇక్కడి నుంచి విత్ ఇన్ నో టైం అంటే కరెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక నెపం పెట్టి ఆర్డర్స్ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. కమిషన్ కంటిన్యూస్ విత్ ఇంటర్వ్యూస్ అండ్ అనౌన్సెస్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ and 163 candidates joined the service by giving an undertaking. C.V. Ramanaya, అప్పుడు డిప్యూటీ సెక్రటరీ, ఈయన ఎవాల్యుయేషన్ జరగలేదంటాడు. లాజిస్టిక్స్ కాస్ట్ కోసం అదే 2/1/2023లో 1.14 crores డబ్బులు ఇస్తాడు. అంటే ఏ విధంగా బిహేవ్ చేశారో కాంట్రడిక్షన్స్ మీరు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఇవన్నీ చెప్పే ముందు ప్రాసెస్ చెప్పిన తర్వాత ఈ జీవోలన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అధ్యక్ష. ఫైనల్గా 27 నెక్స్ట్ కిందికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆనరబుల్ హైకోర్టు అగైన్ చాలా స్పష్టంగా ఇవన్నీ చూసిన తర్వాత
ఒక కమిటీ ఓటేసి కమిటీ రిపోర్ట్ తెప్పిస్తే హైలాండ్లో ఎవాల్యుయేషన్ జరిగింది, అదే మాదిరిగా ఫ్రాడ్ జరిగింది అని నమ్మిన తర్వాత సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. సిట్ దీని డీటెయిల్గా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఈరోజు మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత అధ్యక్ష వాళ్ళు ఒక ఇది కూడా పెట్టారు, ఫారెన్సిక్ ఎవిడెన్స్ అనేది రాష్ట్రంలో ఉండే ఫారెన్సిక్ ఎవిడెన్స్తో ఫారెన్సిక్ ల్యాబ్తో మీరు చేస్తే తప్పులు జరిగే పరిస్థితి ఉంటుంది, మ్యానిపులేషన్ చేసే పరిస్థితి వస్తుంది, బయట వాళ్ళతో చేయమని చెప్పి కూడా డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు ఈ గవర్నమెంట్కి. బయట వాళ్ళు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి మొత్తం మీరు చూస్తే 7 స్టేట్స్ నుంచి ఒక విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒకరిని చేస్తే మోసం చేసేవాడు, కానీ ఇప్పుడు 7 స్టేట్స్కి సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తే అధ్యక్ష మీరు చూస్తే ఈ డీటెయిల్స్ చూస్తే నెంబర్ ఆఫ్ డోసియర్స్ 734, డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ 734, బార్కోడ్ రిపోర్ట్స్ 408, ఎగ్జిబిట్స్ 408. ఇక్కడ ఫైండింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ ఇక్కడ ఒకరు చేసింది కదా అధ్యక్ష, హైదరాబాద్, న్యూఢిల్లీ, సిమ్లా, పూణే, భోపాల్, కలకత్తా, గౌహతి 7 ప్లేసెస్లో ఉండే ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎక్కడికక్కడ అందరూ కలిసి కోఆర్డినేషన్తో చేస్తే దిస్ ఆర్ ఆల్ ది ఫైండింగ్స్. కిందికి వెళ్ళండి. ఇక్కడ 3 పార్ట్స్ అధ్యక్ష. సర్వీస్ కమిషన్ రూల్స్ ని పూర్తిగా వైలేట్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రూల్స్ ప్రకారం వాల్యుయేషన్ అంతా కూడా ప్రెమిసెస్ లోనే ఒక హాల్లో కూర్చొని కట్టుదిట్టంగా చేయాలి. దట్ ఈస్ ది రూల్. అది ఏ విధంగా చేయాలో కూడా ఒక మాన్యువల్ ఉంది, రూల్స్ ఉన్నాయి. చట్టబద్ధంగా చైర్మన్ కానీ ఈ స్టాఫ్ కానీ ఈ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేశారు. ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అధ్యక్ష హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఎంత బరిదిగింపో దీన్ని గుర్తి ఆలోచించుకోవాలి. సెకండ్ మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ హైలాండ్కి పంపించారు. హైలాండ్కి పంపించడానికే అవకాశం లేదు, అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు మేము డిజిటల్ చేశామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు, అఫీషియల్గా పే చేస్తారు, కోర్టుని తప్పుదారి పట్టించే పరిస్థితికి వస్తారు. అదే మరిగా పార్ట్ 3 అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మొత్తం వైలేషన్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ దశ మీరు ఒకసారి చూస్తే పార్ట్ 1 డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అట్ హైదరాబాద్ 97 ఎవాల్యుయేటర్స్ ని ఇష్యూ చేశారు. 25 మంది కంప్లీట్లీ అనాథరైజ్, చేసిందే ఇల్లీగల్, ఇల్లీగల్లో కూడా ఇల్లీగల్ మళ్ళీ. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ డన్. రెండోది హైలాండ్లో చేశారు. సెకండ్ ఇది మాన్యువల్ చేశామని చెప్పారు, కానీ డిజిటల్ చేశారు. 66 మంది ఎవాల్యుయేటర్స్ ఆర్ యూస్డ్, వీళ్ళందరూ కూడా అనాథరైజ్. కడాన దిశ వాళ్ళ పేర్లు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్ తో, డ్రైవర్స్ తో, ప్లంబర్స్ తో చేయించారంటే ఎంత అహంభావం, ఎంత అరాచకం.
అంటే ఎంత వీళ్ళు ఏమనుకున్నారో దాన్ని చూస్తే ఓసారి మనందరికీ కూడా అర్థం కాదు. ఇలాంటి దారుణాలు చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తామని సర్వీస్ కమిషన్ ఆఫీసులో 162 మందిని ఎవాల్యుయేటర్స్ని పెడితే 50 మంది డిగ్రీ లెక్చరర్స్ని పెట్టారు. జనరల్గా ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, యూనివర్సిటీ నుంచి పెడతారు. అలాంటిది మొత్తం లెక్చర్స్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా టోటల్గా రూల్స్ అన్ని వైలేట్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఆన్సర్ స్క్రిప్ట్స్ scanned into PDFs sent to evaluators by Google Mail, downloaded to evaluators down own laptops, వాళ్ళ ఓన్ ల్యాప్టాప్ పంపించేశారు. ఎవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష ఎవరంటే ఇతని సెక్రటరీ సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ని కట్టడి చేశారు. అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజుల్లో నిస్సహాయుడిని చేసేశారు. చేసి ఇతను ఏం చేశారంటే హైదరాబాద్లో ఎండి స్టోన్ మీడియా, ట్రూ గ్రేడర్, కాలేజ్ మేట్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ది సెక్రటరీ. ఈయన ఫ్రెండు సెక్రటరీ. ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా. ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం. ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. కడాన ఆయన ఒక ప్రిన్సిపల్ సంధ్యారాణి, మాతృశ్రీ స్కూల్ హైదరాబాద్, who created the WhatsApp evaluators group and sourced evaluators. బజార్లో మార్కెట్లో వెజిటబుల్స్ కంటే హీనంగా వాట్సాప్ గ్రూపులు పెట్టి ఎవాల్యుయేటర్స్ తయారు చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఎవాల్యుయేటర్స్ ఎంగేజ్ 158 అప్రూవ్డ్ ఆన్ పేపర్. 72 మాత్రం దాంట్లో పేపర్లో పెట్టడం కూడా 150 అయింది. అందులో 72 మంది ఎవాల్యుయేట్ చేశారు. అందులో 25 మంది అనాథైన మళ్ళీ పేపర్ మీద కూడా పెట్టకుండా చేసేయడం. ఇలాంటి ఒక్కటిగా దిశ ఎతికితే చూస్తే ఆ రిపోర్ట్లన్నీ భయంకరమైన పరిస్థితులు. మీరు ఇది చూసిన తర్వాత ఒకటి ఒక ముఖ్యమంత్రి దగ్గరుండే ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఈజ్ ది సెక్రటరీ, ఈజ్ ఐపీఎస్, మళ్ళా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఇయర్స్ అండ్ ఐస్ ఆఫ్ ముఖ్యమంత్రి. ఆయన ఈయన ఎంగేజ్ చేస్తాడు. ఎవరైతే ఎండి స్టోన్ మీడియాని, ఆయన ఇంటర్న్ రఘురామని ఒక ఫ్రీలాన్సర్కి ఇస్తాడు. ఆయన ఇంటర్న్ సంధ్యారాణి ఒక ప్రిన్సిపల్కి అప్పచెప్తాడు. ఎవాల్యుయేషన్ ఇష్టానుసారంగా చేస్తారు. అంటే ఈ రాష్ట్ర చరిత్ర, ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితికి వచ్చారు. సెలక్షన్ని అపహాస్యం చేశారు. మామూలు అపహాస్యం కాదు ఇది, భయంకరమైన. ఇది ఊహించుకోవడానికి కూడా లేకుంటే డైజెస్ట్ చేసుకోవడానికి కూడా వీలుగాని పరిస్థితి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఎవరైతే ట్రూ గ్రేడర్ ఎడు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ ప్రైవేట్ ఏజెన్సీ, నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడమే తప్పు. హౌ కెన్ యూ గివ్? ప్రైవేటు వ్యక్తులు గ్రూప్ 1 సర్వీసుల్ని ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వస్తే సిస్టమ్ ఏమవుతుందని అడుగుతున్నాం.
అక్కడి నుంచి ఆ శ్రీనివాసన్ ఐడెంటిఫై చేసుకోవడం, వీళ్ళిద్దరూ బ్యాచ్మేట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే మన జీవితం, మన పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ డేటా ప్రాసెసింగ్ టాబులేషన్స్ ఫర్ హ్యాండిల్డ్ బై రఘురామ్, ఏ ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ ఎండి శ్రీనివాస్. ఎండికి కజిన్ అయితే అతనికి అప్పచెప్పాడు. కుటుంబ వ్యవస్థ, ప్రైవేటు కంపెనీల వ్యవస్థ వాళ్ళు ఈ యొక్క సర్వీస్ కమిషన్ డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నో చైర్మన్ అప్రూవల్. ఇది క్లియర్గా రూల్ నెంబర్ 17 సీరియల్ నెంబర్ 9 ఆఫ్ ది కమిషన్స్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ ప్రొసీజర్లో వితౌట్ చైర్మన్ అప్రూవల్ నథింగ్ కెన్ బి డన్. It is all these procedures, custodian is chairman. It is very specifically written in rule number 17, serial number 9. Next. The panel approved by the secretary predominantly comprise teachers and lecturers from private schools and colleges. And also some of the jobs are university professors ఆర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయవలసిన పనిని ప్రైవేట్ స్కూల్స్ నేను ఇంకోటి చెప్పాను, ఇక్కడ ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ చేపించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, 158 మెంబర్స్ ఇన్ ది సెక్రటరీ అప్రూవ్డ్ ప్యానల్, 72 మెంబర్స్ యాక్చువల్లీ ఎవాల్యుయేటెడ్. అంటే సెక్రటరీ, ప్రైవేట్ వ్యక్తులు, ఈయన కూడా రిపోర్ట్ చేయకుండా వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. కనీసం పేర్లు కూడా పంపకుండా ఎవాల్యుయేట్ చేశారు. 25 అనాథరైజ్డ్. ఆ రిపోర్ట్ చూస్తే ఇష్టానుసారంగా. నెక్స్ట్, ది స్కాన్డ్ పీడిఎఫ్ ఆన్సర్ స్క్రిప్ట్ వర్ సెంట్ టు ది ఎవాల్యుయేటర్స్ త్రూ నాన్ అఫీషియల్ ఛానల్స్, ఈమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్, ఇష్టానుసారంగా అంటే ప్రైవేట్గా పంపించేసేయడం. నెక్స్ట్, వన్ ఎవాల్యుయేటర్ నేమ్డ్ బై జీషమ్ అలీ, ఇంగ్లీషు, హిస్టరీ, పొలైటీ అండ్ ఆల్సో ఎకానమీ 4 ఎవాల్యుయేట్ చేశాడు. అరుణ తెలుగు, ఇంగ్లీష్, జనరల్ ఎస్ఐ, హిస్టరీ, పొలైటీ. ఆవిడ అంటే ఒక్కొక్కరు మల్టిపుల్ మనుషులు దొరక్కపోతే ఒకే వ్యక్తి ఏ పరీక్ష అయినా ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, రఘురామ్ ఫ్రీలాన్సర్, పని లేకుండా ఉన్నాడు, అతన్ని ఎంగేజ్ చేసుకున్నారు. అతన్ని మీరు చూస్తే 300 ఇంగ్లీష్ పేపర్ స్క్రిప్ట్ని అప్రాక్సిమేట్లీ 10% ఆఫ్ ది ఎవాల్యుయేటెడ్ స్క్రిప్ట్స్ ఫెయిలింగ్. అంటే ఆయన కూడా ఇష్టానుసారంగా వేసేయడం. ఒక లాజిక్, ఒక సబ్జెక్ట్, ఒక ఎవాల్యుయేషన్ ఏమీ లేకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇన్ సెవరల్ కేసెస్ అధ్యక్ష, మార్క్స్ వర్ రికార్డెడ్ ఇన్ ది సెకండ్ ఎవాల్యుయేటర్ కాలం without the involvement or participation of the designated second evaluator by decreasing or increasing. అంటే క్యాజువల్గా మార్కులు డిక్రీజ్ చేయడం, మార్కులు పెంచడం, సెకండ్ ఎవాల్యుయేటర్ పేరు పెట్టుకోవడం, ఇష్టానుసారంగా వాళ్ళు లేకపోయినా వీళ్ళే వేసేయడం, ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇది ఫస్ట్ అక్కడ జరిగింది అధ్యక్ష హైదరాబాద్లో. అది ఫస్ట్ ఎవాల్యుయేషన్. సెకండ్ ఎవాల్యుయేషన్ ఇది హైలాండ్, ఇది కూడా ఇల్లీగల్. ఐలాండ్కి తీసుకుపోవడానికే వీలు లేదు. ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లారు, సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష మధుసూదన్ రావు ఎండి క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అసెంబ్లీ కూడా బ్రాడ్కాస్ట్ చేశాడని 1924 ఆయన ఏజెన్సీకి ఇచ్చారు. ఈయన మొత్తం ఇది హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్, రూల్ ప్రకారం 17 సీరియల్ నెంబర్ 9 ది
Commission's regulation and rules procedure places the appointment of examiners with the APPSC chairman's approval only. ఇది కూడా సెక్రటరీ పంపించేశాడు. నెక్స్ట్ Para 32, page 60 of the APPSC official manual requires the confidential section to obtain the panel of examiners from head of the departments, universities, instead of the tabulation was carried by 66 unauthorized persons at Highland Resort, which is seized property in Agrigold, so and so. అంటే ఇక్కడ 66 మంది అనాథరైజ్డ్. నేను ఆ పేర్లు కూడా చెప్పాను. ఎవ్వరు దొరికితే వాళ్ళని తీసుకెళ్ళారు, డైలీ కూలీలు తీసుకెళ్ళారు. అలాంటివన్నీ చేసి మొత్తం ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే క్లాసిఫికేషన్ రఫ్గా ఎగ్జామిన్ చేస్తే అన్ఎంప్లాయిడ్ 11, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, ప్రైవేట్ కాలేజ్ లెక్చర్స్ 5, హౌస్ వైఫ్స్ 4, లేబర్, అగ్రికల్చర్ లేబర్, డైలీ లేబర్ 3, క్లరికల్, అసిస్టెంట్, టికెట్ ఇష్యూ జాబ్స్ 4, ఫ్లవర్ డెకరేటర్స్ 2, అటెండర్స్ 2, సెక్యూరిటీ గార్డ్ 1, సేల్స్ ఎగ్జిక్యూటివ్ జ్యువెలరీ షాప్లో 1, డ్రైవర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ హాస్పిటల్ అండ్ ఆల్ సూపర్వైజర్ గాంధీ పార్క్. కొన్ని అనలైజ్ చేశాం. అనలైజ్ చేస్తే దిస్ ఇస్ ది సినారియో. అంటే ఏమనాలి, ఏం చెప్పాలి అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. నెక్స్ట్ ఇక్కడ రూల్స్ ప్రకారం అధ్యక్ష సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్లో ఎక్కడ కూడా ఫ్లూయిడ్ కరెక్షన్ ఉండకూడదు. ఏదైతే వైట్నర్ ఆర్ వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఆన్ ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ స్లీప్స్. ఇవి మీరు చూస్తే 55 పైన సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కన్ఫర్మ్డ్ దిస్ డేటా కరెక్షన్ చేశారని. నెక్స్ట్ ఇక్కడ దశ ఏ ఎగ్జామ్ పేపర్ కూడా బయట పోకూడదు. ఒకటి అది తప్పు. వీళ్ళు తీసుకుపోయి ఆ ప్రైవేట్ ఏజెన్సీ క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైలాండ్లో 84 రోజులు పెట్టారు. 84 రోజులు ఒక ప్రైవేట్ వ్యక్తి కస్టడీలో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఉండడం అనేది చాలా నేరం, ఘోరం కూడా. అదే మాదిరిగా ఏ సెకండ్ ఎగ్జామినర్ వాజ్ నాట్ యూజ్డ్ రావాలి. ఎక్కడ కూడా సెకండ్ ఎగ్జామినర్ అనే మాట్లాడలేకుండా వాళ్ళు లేదు. అక్కడ వాళ్ళు ఏం చేసి పంపించే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ డిప్యూటీ సెక్రటరీ రమణయ్య అఫిడవిట్ వేస్తారు. నో అర్లియర్ ఎవాల్యుయేషన్ వాజ్ డన్ అట్ హైలాండ్ అండ్ ఆల్సో an additional counter affidavit వేస్తూ 1,14,00,000 రూపాయలు లాజిస్టిక్స్ అండ్ ప్రిపరేటరీ వర్క్ ఖర్చు పెట్టామంటాడు. అంటే ఆ దిశ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆఫీసర్స్ ను కూడా ఎంత భ్రష్టు పట్టించారంటే అలవాటు అయిపోయి వీళ్ళ ఇష్ట ప్రకారం ముందు ఒక అఫిడవిట్ వేస్తాడు. ఆ అఫిడవిట్ ప్రకారం కోర్టులో రిట్ నెంబర్ 1500-701 ఆఫ్ 2022లో ఇందులో క్లియర్గా there is no earlier manual evaluation as alleged by the petitioners between December 21 and January 22 అని కోర్టుకు అఫిడవిట్ వేస్తారు.
అదే వ్యక్తులు ఇంకొక పక్కన అదే వ్యక్తులు కూడా కాదు, అదే వ్యక్తి ద్వారా ఇంకొక అఫిడవిట్ వేపిస్తారు. ఇది కూడా 15,701 ఆఫ్ 22. ఇందులో మీరు చూస్తే ఏ చెక్ వాజ్ ఇష్యూడ్ టు ది ఏజెన్సీ ఫర్ ఎ సమ్ ఆఫ్ 1,14,32,312 rupees to take care of the logistics connected to various centers undertaken confidentiality by the secretary from October 19 to February 22. సేమ్ పీరియడ్లో ఐలాండ్కి వెళ్ళలేదు అని అక్కడ వేస్తాడు. సేమ్ పీరియడ్లో 1,14,00,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్కు లాజిస్టిక్స్ ఖర్చు పెట్టామని హైకోర్టుకి వేస్తారు. మామూలుగా ఏదో మనకు ఇంకొకరికి బ్లఫ్ చేయడం కాదు, సాక్షాత్తు హైకోర్టుకే వేసే పరిస్థితికి వచ్చారంటే, తప్పుడు అఫిడవిట్ వేయించే పరిస్థితి వచ్చారంటే ఇది ఎంత బరిదిగింపో మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు అధ్యక్ష నెక్స్ట్ 3వ ఎవాల్యుయేషన్ గోటు. నెక్స్ట్ ఇక్కడ కొత్త చైర్మన్ వచ్చాడు గౌతమ్ సవాంగ్, అక్కడి నుంచి 3వ చైర్మన్. ది దెన్ చైర్మన్ ఆర్డర్డ్ ఎ ఫ్రెష్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ కన్సర్న్ పార్టీస్ and without disclosing the earlier work done at Highland Resorts. Notification 27/2018, Class 1.10 and 17 mandates the Commission to duly intimate any change in terms and conditions other than those stipulated in the notification to all concerned. అంటే మామూలుగా ఎనీ చేంజ్ అందరికీ ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా ఇన్ఫార్మ్ చేయకుండా అర్లియర్గా ఇవన్నీ జరిగాయని చెప్పకుండా ఈయన ఎవాల్యుయేషన్కి పోయే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ దిశ మార్చ్ 9, 2022 డేటా టెక్ మెథడాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 49,000 డూప్లికేట్ OMR స్లిప్స్ ని ప్రింట్ చేశారు. 2,500 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ స్లిప్స్ అన్ని కూడా ఇచ్చేశారు. తిరిగి వచ్చింది 48,442 వచ్చాయి. ఎవ్రీ పేపర్ ఈజ్ అకౌంటబుల్. మిస్ అయినాయి, ఎందుకు మిస్ అయ్యో సమాధానం లేదు. అడిషనల్గా 5,000 డూప్లికేట్ కంట్రోల్ బండల్స్ ప్రింట్ చేయించారు మళ్ళీ. అంటే ఇవన్నీ కూడా ఒక జవాబుదారీతనం, ఒక అకౌంటబిలిటీ, ఒక పద్ధతి ఏది లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ 57 మంది ఎగ్జామినర్స్ కొత్త చైర్మన్ ఆఫీసులో చేశాడు. ఇక్కడ వాట్సాప్లో పంపిస్తాడు, టెలిగ్రామ్లో పంపిస్తారు. ఇవి బజార్లో అందరికీ తెలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది 25/3/2022 జరిగితే దీనివల్ల మొత్తం వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితికి వచ్చారు. దాంట్లో 47 మంది ఆ వాట్సాప్లో వచ్చినటువంటి 57 మంది 47 మంది ఎవాల్యుయేట్ వెళ్ళారు. ఒక ఎగ్జామినర్ దిశ వనజ, లెక్చరర్ పొలిటికల్ సైన్స్, ఆవిడ నా దగ్గరికి వచ్చి నన్ను కూడా అప్రోచ్ చేయమని అడిగారు మార్కులు ఏమని. ఎట్ట తెలుస్తుందో నాకు తెలియదు అని ఆవిడ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కూడా గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది. ఆవిడ గ్రూప్ 1 సర్వీస్కి అటెండ్ అయింది, లెక్చరర్గా పిలిచే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఆవిడ పిలవడానికి వీలు లేదు. లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, నాట్ ఫ్రమ్ యూనివర్సిటీ, ఎడా డిపార్ట్మెంట్ కాదు, లేకపోతే ప్రొఫెసర్ కాదు. నెక్స్ట్ రూల్ 3(9) ఆఫ్ ది APPSC రూల్ prohibits evaluation of answer sheets. Supreme Court and High Courts has upheld this decision. The then chairman ordered duplicate OMR barcode sheets to be printed and used for further manual evaluation. Prima facie contrary to the provision. అంటే ఇవన్నీ కూడా ఒకదాన్ని కరెక్ట్గా చేయకూడదంటే ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ different handwriting addition other than that of candidate was observed within a single answer script. All ticket number కూడా ఇచ్చారు మా వాళ్ళు.
ఇండికేటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అనాథరైజ్డ్ పర్సన్, అంటే బయటవాడు అనాథరైజ్డ్ పర్సన్ రాసేసి వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి పెట్టేయడం. అంటే ఆ హ్యాండ్ రైటింగ్ చూసిన తర్వాత ఫారెన్సిక్ అంతా కూడా ఎవిడెన్స్ లో ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ 734 క్యాండిడేట్స్ అధ్యక్ష CFSL reports show alterations, overwriting, additions, deletions nearly 718. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష 734, 718 అంటే 97.82% ఆల్టరేషన్ చేశారు. అది ఆల్టరేషన్ కావచ్చు, ఓవర్ రైటింగ్ కావచ్చు, అడిషన్స్ కావచ్చు, డిలీషన్స్ కావచ్చు. ఏమనాలి అధ్యక్ష దీన్ని? ఇది ఎగ్జామ్ అని ఏ విధంగా అనగలుగుతాం? ఏం చెప్పాలి వీళ్ళకు? 21 of these corrected slips carry no signatures. కనీసం సంతకం పెట్టే సమయం కూడా లేదు వీళ్ళకు. ఆ విధంగా ఇది చేసే పరిస్థితికి వచ్చారు. ఎగ్జామినర్ ఆర్ ది చీఫ్ ఎగ్జామినర్ విచ్ ఈజ్ మ్యాండేటరీ అండర్ ది రూల్. అంటే ఇవన్నీ కూడా సిగ్నేచర్ లేకుండా చేసేయడం. తర్వాత ఎగ్జామినర్ ఉంటాడు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేయడానికి లేదు, చీఫ్ ఎగ్జామినర్ కరెక్ట్ చేసేస్తాడు. అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ లేకుండా ఇష్టానుసారంగా. నెక్స్ట్, ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ది ఆన్సర్ బుక్లెట్ బండిల్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ది చీఫ్ ఎగ్జామినర్ ఫర్ వెరిఫికేషన్ అండ్ అడ్వైస్. If one instance the chief examiner insisted that the examiner make further corrections and change the marks awarded. When the examiner declined, the chief examiner made the corrections himself and affixed his initials. This is totally violation. Aina lekkalittanam. Next. As for APPSC, the chief examiner is not authorized to make corrections in the portion of the OMR valuation slips, specifically designated for the examiner. After the examiner of first evaluation, second evaluation and third evaluation have already recorded their marks awarded for the respective questions upon computation of the examiner's role of evaluation. అంటే ఏ విధంగా చేయాలనేది స్పష్టంగా ఉన్నప్పటికీ ఎన్ని అవకతవకలు చేశారో అన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, నేను ముందే చెప్పాను అధ్యక్ష, వనజ ఈవిడ లెక్చరర్, ఈవిడ గ్రూప్ 1 రాసే పరిస్థితికి వచ్చారు. అక్కడ నన్ను కూడా అప్రోచ్ చేయాలని చెప్పే పరిస్థితికి వచ్చింది పర్సనల్గా. నెక్స్ట్, CCTV కెమెరాస్, వైడ్ స్ప్రెడ్ మొబైల్ ఫోన్స్. ఎగ్జామినేషన్ సెంటర్లో ఫోన్లు నాట్ అలౌడ్, ఎవరు తీసుకుపోవడానికి వీలు లేదు. ఫోన్లు తీసుకుపోయి ఈజీగా ఒకరొకరు మాట్లాడుకోవడం, బయట వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవడం, ఇవన్నీ CCTV కెమెరాల్లో చాలా క్లియర్గా ఉన్నాయి. రెండోది, ఇవన్నీ కూడా పెట్టాల్సింది మాన్యువల్ ఎవాల్యుయేషన్ మిగిలింది 25/3/22 బిగినైతే ఇక్కడ CCTV కెమెరాలు 11/4 పెట్టారు. 17 రోజులు గ్యాప్. 17 రోజులు ఎందుకు పెట్టలేదు? గాడ్ ఓన్లీ నోస్. దెర్ ఇస్ నో అంటే ఎవిడెన్స్ దొరుకుతుందని, లేకుంటే ఎందుకు పెట్టాలని, లేకపోతే ఏం చేశారో ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటివి కూడా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ అధ్యక్ష, ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు జరిగాయి. 1, 2 కాదు. ఇవన్నీ మనం ఈరోజు ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు మొత్తం హైకోర్టులో ఇది వచ్చినప్పుడు కూడా హైకోర్టు ఆలోచించి ఒక కమిటీ వేశారు. జస్టిస్ K. శంకర్, ఫార్మర్ జడ్జ్ హైకోర్టు, గంటా రామారావు, సీనియర్ అడ్వకేట్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ బార్ కౌన్సిల్, రాజేంద్ర ప్రసాద్, ఈ ముగ్గురు తెస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు అధ్యక్ష, in accordance with the observations made physically by the committee, in the presence of the learned advocates for both sides, the committee finds that the OMR sheets contain mix
మార్క్స్ అవార్డెడ్ టు ది అలీజ్డ్ వాల్యుయేషన్ డన్ అట్ హైలాండ్. వీళ్ళ కంటెన్షన్ అంతా ఐలాండ్కే పోలేదు, ఐలాండ్లో ఏమీ చేయలేదు అని చెప్పితే ఇది ఎన్న తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు క్లియర్గా ఇది చూసిన తర్వాత ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని స్పష్టంగా ఒక ఆర్డర్ ఇస్తూ ది రెస్పాండెంట్ నెంబర్ 30 సిట్ ఇన్ WA number 258 of 24 is directed to investigate by taking assistance of scientific and forensic experts of any central forensic science laboratory situated outside the state on the following subjects. అంటే ఇక్కడ ఉండే వాళ్ళపైన మళ్ళా మ్యానిపులేట్ చేస్తారనే అనుమానంతో ఇక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట ఉండేవాళ్ళతో ఏమని చాలా స్పష్టంగా ఈ 7-8 ఆస్పెక్ట్స్ పెట్టారు అధ్యక్ష. వెదర్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ ట్యాంపరింగ్ ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ ది బార్ కోడ్స్ ఆన్ ఆన్సర్ షీట్స్, ఒరిజినల్ OMR sheets and OMR sheets used during physical valuation at Vijayawada and the details retrieved from such barcodes are same in respect of selected candidates. The answer sheets of the unselected candidates who are all parties before this court and in the writ petition shall be examined in the same lines and how the answer sheets of the selected candidates are examined. The answer sheets of the candidates up to 100 number below in the merit list from the last selected candidates shall be examined in the same lines as that of selected candidates. The material already collected by special investigation team investigating the matter so far can also be used for further probe as directed in the lines herein above. Apart from the above, any other relevant information which suggests tampering with the original answer sheets may be detected adopting the scientific and other techniques. The report shall be submitted by SIT on or before 16/3/26. మొన్నే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అధ్యక్ష కోర్టుకి. కోర్టు మళ్ళీ ఫస్ట్ కేసారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని అంటే ఇమాజినేషన్ కూడా మనకెవ్వరికి కూడా ఇన్ని చేయొచ్చా, ఇన్ని జరుగుతాయా అనే ఊహకు అందని విధంగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే వాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫాలోడ్. నేను చెప్పాను, కమిషన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్నీ కూడా వైలేట్ చేశారు. రఘురామ్ ఫ్రీలాన్సర్ని ఎంగేజ్ చేస్తారు, ఫ్రీగా ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ని ఎంగేజ్ చేస్తారు, ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ అవన్నీ కూడా హైదరాబాద్ చేస్తారు, సెకండ్ ఐలాండ్లో చేస్తారు. ఈ విధంగా ఒకటి కదా దిశ అన్ని తప్పుడు అఫిడవిట్స్, డిప్యూటీ సెక్రటరీ తప్పుడు అఫిడవిట్స్ చేస్తాడు, కోర్టును కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను దిశ, తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకొని తిరిగి తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడే మిగిలినోడికి భయం ఉండదు. బరి తెగించినప్పుడు
ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే జరిగిన దుర్మార్గాన్ని నేను మొత్తం అనలైజ్ చేశాను. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సమ్మరీలో 2 further మాన్యువల్ ఎవాల్యుయేషన్స్ కండక్టెడ్, ఇవన్నీ జరిగాయి, వైలేషన్ జరిగాయి. Para 17 ఆఫ్ నోటిఫికేషన్ రిక్వైర్స్ కమిషన్ టు ఇన్ఫార్మ్ ఆల్ కన్సర్న్స్, అది కూడా వైలేట్ చేశారు. ఎగ్జామినర్ ప్యానల్ వాస్ బైపాస్ చేశారు. ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అట్ ఐలాండ్. ఇంకొక పక్క ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తే ప్రొహిబిటెడ్ కరెక్షన్స్ ఫ్లూయిడ్ యూజ్డ్, 55 CFSL రిపోర్ట్స్, ఆల్టరేషన్స్ 718 అంటే 97.8%, 21 స్లిప్స్లో అసలు సిగ్నేచర్ లీవ్, హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్. ఇంకొక పక్కన ఓవర్ సైట్ సెక్యూరిటీ చూస్తే ఎగ్జామినర్ లిస్ట్ లీక్డ్, స్క్రిప్ట్స్ హెల్డ్ 84 days ఇన్ ప్రైవేట్ కస్టడీ, సీసీటీవీ కెమెరాలు పెట్టకుండా చేయడం. దీనికంటే ఘోరాలు, నేరాలు, ఒమిషన్స్ కమిషన్స్ ఇంకేమైనా ఉన్నాయో నాకు అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, చర్చ చేద్దాం, పటిష్టంగా చర్యలు తీసుకుందాం. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. నేను ఇక్కడుండే అపోజిషన్ కోరుతున్నా, తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా సరే రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది, వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందా అని నేను అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత లేదా అధ్యక్ష? బాధ్యత లేదని నేను అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేయడం, ఇంకొక పక్కన ఎదురు దాడి చేయడం. నేనేమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే అజం సమాజానికే మంచిది కాదు అధ్యక్ష. మొన్నే మనం చూసాను, నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడాలి. ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 50 ఏళ్లుగా చూశాను, ఊహకందనటువంటి ఘోరం, మామూలు ఘోరం కాదు. ఎవడైనా ఒక చిన్న తప్పు, ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలంటే ఏదో చేస్తే దాన్నే మనం రాజీనామాలు చేయించిన రోజు, పరీక్షల్లో పేపరు లీక్ అయిందంటే మంత్రులు రాజీనామా చేసిన రోజులు. ఈరోజు మీ ఇష్ట ప్రకారం అంటే ఎదురుదాడి చేయడానికి 24 గంటలు ఎదురు పెట్టుకొని ఫేక్ న్యూస్తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను, ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అధ్యక్ష, నేను ఈ రాష్ట్రంలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా 5 కోట్ల ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ
మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూశారు మీ అందరూ కూడా. దీనిపైన సూచనలు ఇవ్వాల్సిందిగా ముందుగా సీనియర్ మెంబర్